అమ్మా పైన ఏముందమ్మా? దెయ్యాలు భూతాలు ఉన్నాయమ్మా. లేదమ్మా తమన్నా ఉంది. హాయ్ హలో గైస్, ఈరోజు మన విశేషం ఏంటంటే మనం మారేడుమల్లి వెళ్తున్నాం అనమాట. మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 8 మెంబర్స్ వెళ్తున్నాం అనమాట. వాడు మా తమ్ముడు. హే టోనీ, సే హాయ్. హాయ్. మన కార్ అయితే రెడీగా ఉంది. మనమైతే దారిలో టిఫిన్ కాగామన్నమాట. అదిగో మన కార్ అక్కడ పార్క్ చేసాం. ఓకే, ఇదిగో మనం టిఫిన్ కాకపోయే ప్లేస్ అయితే ఇదే. దేవురన్నా దేవుర్రా, రాజమండ్రి దగ్గరలో ఉన్నాం. ఇంకొక ఒక గంటలో రాజమండ్రి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి మారేడుమల్లి కొద్దిసేపట్లో రీచ్ అయిపోతాం. దీంట్లో మనం బడ్జెట్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం మెల్లగా. కంగారే ఉంది. మొత్తం త్రూ అవుట్ ద వీడియో మనమే ఉంటాం. ఇంకా మొత్తం మారేడుమల్లి మొత్తం మన వీడియోలో చూపించేద్దాం. బాయ్. బడ్జెట్ గురించి అయితే ఇప్పుడు మనం వచ్చేద్దాం. బడ్జెట్ అయితే కార్కి 6000 అయింది 2 డేస్కి. పర్ హెడ్ వచ్చి మనకి 750 పడిద్ది. అలాగే మళ్ళీ కార్కి పెట్రోల్ ప్లస్ సిఎన్జీ అనమాట. మొత్తం 3400 అయింది వెళ్ళి రావడానికి. పర్ హెడ్ ఏమో 425 పడింది. మొత్తం టోటల్ 1175 పడింది అనమాట మొత్తం కార్కి అయితే. Bye friends. Subscribe my YouTube channel. Gautam Rocky. Sona hai. Hi, idipta na. Hey, han kontakli. Down now. కార్కి అయితే 1175 పడింది. అలాగే మనకి లోపల వాటర్ ఫాల్స్కి ఎంట్రీ అవ్వడానికి మనకైతే టికెట్ 50 రూపీస్ అనమాట ప్రైస్. మధ్యాహ్నం తినడానికి, మార్నింగ్ తినడానికి మొత్తం అంతా కలిపి ఎంట్రీ టికెట్ అంతా కలిపి మనకైతే మొత్తం 1425 అయింది అనమాట. ఫస్ట్ అయితే మనం రంపచోడవరం రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయిన తర్వాత మనకి ఏదైతే దగ్గర స్పాట్స్ ఉన్నాయో రంపచోడవరం నుంచి వాటి వైపుకి అయితే మనం రీచ్ అయిపోయాం అన్నమాట. గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసుకున్నాం. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అయితే మేము వెళ్ళలేదు. జస్ట్ గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసాం. సెర్చ్ చేస్తే మనకి వాటర్ ఫాల్స్ అనేది ఇంకో డైరెక్షన్లో ఉంది. కాబట్టి ఫస్ట్ అది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మనం మిగతా పార్క్ అండ్ సంథింగ్ ఇంకో పాయింట్, రిజర్వాయర్ పాయింట్ అండ్ సంథింగ్ ఏ ఉన్నాయంట. అక్కడికి వెళ్ళి మనం మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. బాయ్. ఇక్కడైతే వ్యూ అయితే అదిరిపోయింది, చూసారు కదా. అయితే ఇప్పుడు పైకి వెళ్తాం అనమాట. 300 మీటర్స్ ఉంది. 300 మీటర్స్ మనం ట్రావెల్ చేయాలి మనం వాటర్ ఫాల్ చూడాలంటే. సో ఇక్కడ నుంచి మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాం. దిస్ ఈస్ ద వే వీ షుడ్ ట్రావెల్. Hi friends. ఇదంతా మట్టేనా? మట్టి మారిపోయే సత్య అరే అక్కడ ఓ రాయి మీద మనం కూర్చుందాం, రాత్రి నుంచుందాం. బాగా ఇక్కడ నుంచి ఒక ఫోటో చేస్తాడు, గ్రూప్ ఫోటో. రాయలు బాగానే ఉన్నాయి, ఏం కాదు. నేను ముందు
రాయి మీద కూర్చోడానికి నెక్స్ట్ కూడా చెప్పులు వేసుకొని దిగాడులే. చాలా పైకి వచ్చాం. ఇక్కడ అసలైన వాటర్ ఫాల్ ఉంది, కింద అయితే మా వాళ్ళది. సో మా అసలైన అయితే ఇది అనమాట వాటర్ ఫాల్. మీరు కూడా పైకి రండి, మీకోసం బ్యారికేడ్ కట్టినా కానీ వచ్చాం. అది సూపర్ ఉంది. ఇక్కడ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చేది మేము ఎంజాయ్ చేసాం అనమాట. మేము చాలా దూరం అయితే వచ్చాం ఎక్కి. సో చూడండి వ్యూ అయితే ఎలా ఉందో. మనదైతే వాటర్ ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళబోయే లొకేషన్స్కి మన నెక్స్ట్ వీడియో తెద్దాం. దారిలో మారేడుమల్లి వెళ్ళే దారిలో 2 లొకేషన్స్ ఉన్నాయండి. ఆ లొకేషన్స్ చూసుకొని మనం మిగతా వీడియో అయితే నైట్ నారాయణమల్లి క్యాంప్లో మనం చేసేది అన్ని మనం వీడియోలో రికార్డ్ చేద్దాం. బాయ్. ఇందా చూసారు కదా, ఫుడ్ అయితే చాలా బాగుంది. ఆ ప్లేస్లో మీరు ఫుడ్ అయితే చేయండి. ఆ ప్లేస్ అరే ఇందా మన పెద్ద పేరేంటి ఫుడ్ పేరు? దుర్గా రెస్టారెంట్. అందేం బాలా కట్టా అని చెప్పి సాంబార్ పెట్టేశారు. అయితే బాగాలేదంట, నాకే నచ్చింది. అది నాకు నచ్చింది, మిగతా వాళ్ళకి నచ్చలేదంట. ఇది బయటికి కూడా నచ్చిందంట. తినండి, ఎక్కడ దిక్కినా ఇక్కడ ఫుడ్ అనేది ఇంకా అలాగే ఉంటుంది, మనం ఏం చేయలేం. ఆ తర్వాత అయితే మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళిన దారిలో 4 కిలోమీటర్స్ బ్యాక్ వచ్చాం. మళ్ళీ అలాగే ఆ మారేడుమల్లి రోడ్డుకి వచ్చాం అనమాట. మారేడుమల్లి వెళ్ళే రోడ్ నుంచి ఈ రిజర్వాయర్ అనేది మనకి ఒక 2 కిలోమీటర్స్ to 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ రిజర్వాయర్ అనే వ్యూ పాయింట్ అనేది చూసుకోండి. తర్వాత నడు. ఇది ఇంకో వాటర్ ఫాల్ అనమాట, జలతరంగిణి సంథింగ్ ఏదో నేమ్ ఉంది. సో దీని లోపలికి వెళ్దామంటే వాటర్లే ఉన్నారు. సర్లే అని చెప్పి ఇంకా బయట ఆగిపోయాం అనమాట ఇక్కడ వరకు వచ్చి. సో దీనికి కూడా ఎంట్రీ టికెట్ మహా అయితే 50 రూపీస్ ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు. ఇక్కడ మనం అయితే ట్రావెల్స్ మాట్లాడుకున్నాం. ట్రావెల్స్లో వెళ్తే కనుక మనకి పర్ హెడ్ 1000 రూపీస్ అయింది అనమాట. మన్యం రెస్టారెంట్ అని వాళ్ళ ట్రావెల్స్ ఉంది అక్కడ. సో అక్కడ మనకి అన్నీ ఫ్రీ అనమాట. ఫుడ్ నైట్ వాళ్ళే ఇస్తారు, క్యాంప్ ఫైర్ వేస్తారు, మ్యూజిక్ ప్రొవైడ్ చేస్తారు, అండ్ నైట్ ఉండడానికి టెంట్లో కూడా వాళ్ళే వేస్తారు అనమాట. ప్రెజెంట్ అయితే గుడ్స్ క్లోజ్లో ఉంది. సో మనకైతే ఇంకొక వ్యూ పాయింట్కి అయితే తీసుకెళ్ళిపోయారు నైట్. మనమైతే క్యాంప్ ఫైర్ అయితే వేసేసుకున్నాం అక్కడ. చూసాడు ఎప్పుడు మనం మార్నింగ్ అయితే లేచిపోయాం. ఇట్స్ 5:30 అయింది. సన్ రైజ్ ఇంకొక గంటలో ఉంటుంది. క్యాంప్ ఫైర్ వేసుకుందాం అంతలోకి. మన వాళ్ళు ఎవరు లేకపోతే అందరూ లేకపోతున్నారు సన్ రైజ్ వచ్చిందని. ఓకే బాయ్. భాష గారు పడుకున్నాడు కానీ మొత్తం ఇంట్లో ఉన్నాడు అలాగా. తొక్కిచ్చాల్సిందిరా భాష సైడ్ సత్య కూడా పక్క గొర్రె పెట్టానా? నువ్వు పెట్టలేదు పెట్టా. కళ్ళ పొగలి కూడా బుర్తి. మనకు సన్ రైజ్ వేస్తే అక్కడ నుంచి వస్తుంది అనమాట. మనం వచ్చాక చూపిస్తాం సన్ రైజ్. బాయ్. సెల్ఫీ తీదా. అది కూడా అక్కడ సన్ రైజ్ మీకు క్లారిటీ గమనిస్తే అక్కడ సన్ రైజ్ అనేది మనకి సూర్యకాంతులు పైకి లేస్తున్నాయి. సన్ కిచ్చుడా ఫుల్ మాడిపోయింది.
బ్రో మొత్తం 3 ప్లేస్లు తీసుకెళ్తా అని చెప్పాడు. ఫస్ట్ మనం వ్యూ పాయింట్ చూస్తాం కదా, సన్ రైజ్ వ్యూ పాయింట్, అదొకటే, ఇంకోటి వాటర్ ఫాల్ కూడా తీసుకెళ్తా అని చెప్పాడు. అండ్ మళ్ళీ బ్రిటిష్ బ్రిడ్జ్. ఈ 3 ప్లేస్లకి మొత్తం 1000 ఛార్జ్ చేశాడు. మొత్తం నైట్ ఉన్న స్టేకి మొత్తం అన్నట్లకి ఆ 1000 అనమాట. సో ఇది చాలా బాగుంటుంది అనమాట. మన కార్లు తీసుకెళ్ళినా మనకు డ్యామేజ్ తప్ప ఏమి ఉండదు. ప్రాణాలకు తెగించి మీకోసం వీడియో చేస్తున్నాం. అదే స్టెబిలైజేషన్ లేదు, పక్కలేదు, ఏం లేదు. అబ్బో వచ్చుడు వాటర్ ఫాల్స్. ఇప్పుడు ఎక్కుతాయండి అది. అయిపోయి ఎలా ఉంది? కిందకి వెళ్ళొచ్చా బ్రో? ఎలాగెళ్తావు? కిందకి వెళ్ళగలుగుతావు? సత్య కిందకి వెళ్ళగలుగుతావు? వాళ్ళు వెళ్ళారు కదా. బ్రష్ చేస్తున్నారు. వీడియో తీస్తున్నావు కానీ నీట్గా. మనమైతే ఇక్కడ బ్రిటిష్ బ్రిడ్జ్ అంట. ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బాగుంది. ఫోటోషూట్స్ అయితే బాగా తీసుకోవచ్చు. సో బ్రిడ్జ్ అయితే చూడండి చాలా బాగుంది. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది. అసలు ఫొటోస్ ప్రోగ్రెస్ కొట్టేసాం అందరం. ఫొటోస్ అయిపోయి ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట కార్లోకి. ఏం చేస్తున్నావు రే రామ్తేజ్? రామ్తేజ్ ఏం చేస్తున్నావు? సూర్యుడు మింగింది. ఏంట్రా గౌతమ్ మాట్లాడితే కెమెరా చిన్న తిరుపతి దర్శనం చేసుకుని అయితే మనం ఇంటికి వెళ్ళబోతున్నాం. చిన్న తిరుపతి దర్శనం అయిపోయాక ఇంటికైతే వెళ్తాం. లడ్డూల కోసం వచ్చాం. ఓకే బాయ్. ఫ్రెండ్స్ సో చూసారు కదా, వచ్చేదారిలో మనమైతే చిన్న తిరుపతి అయితే వచ్చామన్నమాట. మొత్తం టోటల్ మనకి ట్రిప్ అంతా 2625 రూపీస్లో అయింది. అలా మధ్య బడ్జెట్లో కొంచెం ఖర్చు పెడతాం కాబట్టి మొత్తం 3000 మా 2 days ట్రిప్ అయితే ఇలా జరిగిందనమాట. సో ఈరోజుకైతే వీడియో ఇదే. రా బర్డ్స్ అవన్నీ క్లోజ్ చేసాం.